భారత ప్రధానిగా మోడీ మొదటి విడత సూపర్ హిట్, రెండో దఫా బంపర్ హిట్. ఇక మూడవసారి ఎలా ఉండబోతుందో చూడాలి. ఎందుకంటే ప్రత్యర్థుల ఎజెండాను తానే నిర్దేశించి వారి ఊహలకందని ఫలితాలను సాధించడం ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకత. ప్రతి వ్యూహాలతో 2024 ఎన్నికల్లోనూ ఎన్డీఏను గెలుపుబాట పట్టించారు. దృఢ చిత్తంతో వెనుకడుగు ఎరుగని నేతగా జనం గుండెల్లో నిలిచారు. నెహ్రూ రికార్డును బద్దలు కొట్టి 3 సార్లు ప్రధాని అయిన నరేంద్ర మోదీపై న్యూస్ 360 స్పెషల్ స్టోరీ. వరుసగా 4వసారి గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన నరేంద్ర మోదీ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. వేగంగా జరిగిన రాజకీయ పరిణామాలతో ఏకంగా మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించే స్థాయికి వెళ్ళింది. 2013లో కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరిగిన వెంటనే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం మోదీని ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకటించడంతో దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పవనాలు బలంగా వీచాయి. మొదట్లో మోదీ రాజకీయ గురువు అద్వానీ అడ్డు తగిలినా ఆ తర్వాత ఆయన కూడా మోదీ అభ్యర్థిత్వాన్ని అంగీకరించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ మోదీ ప్రభావంతో గణనీయమైన స్థానాలు సాధించింది. మోదీ స్వయంగా వడోదర నుంచి 5 లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించడమే కాకుండా వారణాసిలో కూడా భారీ మెజార్టీతో గెలుపొందారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని వరుసగా విజయ పథంలో నడిపించి తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత అంతటి ఘనతను సాధించిన కమలదళ నేతగా చరిత్ర పుటలకెక్కారు నరేంద్ర మోదీ. మోదీ నేతృత్వంలోని బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ను అందుకోలేకపోయినా దాని నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేజిక్కించుకునే స్థాయికి చేరుకుంది. 2014లో సంపూర్ణ మెజార్టీతో అధికారం చేపట్టి 30 ఏళ్ల తర్వాత ఆ ఘనత సాధించిన తొలి ప్రధానిగా మోదీ గుర్తింపు పొందారు. వరుసగా మరో 2 లోక్సభ ఎన్నికల్లోనూ పైచేయి సాధించి నవభారత రాజకీయాల్లో తిరుగులేని నేతగా నిలిచారు. మోదీపై వ్యక్తిగతంగా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోయినా ఆయన ప్రభుత్వంలో కొద్దిమంది పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరించారని, మానవ హక్కుల హననం వంటి విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా ప్రజలు మాత్రం మోదీ నాయకత్వానికి 3వసారి జైకొట్టారు. 2014 వరకు మధ్యతరగతి ప్రజల పార్టీ ఉన్న బీజేపీని ప్రధాని మోదీ మరింత విస్తృతం చేయగలిగారు. ఉత్తరాది పార్టీ అనే ముద్రను చెరిపివేసి తూర్పు, పడమర, దక్షిణాదికి విస్తరించేలా చేశారు. కమలదళం అగ్రశ్రేణి నేతలు వాజ్పేయి, అద్వానీలకు సాధ్యం కాని విజయాలను ఒడిసి పట్టుకున్నారు. సెప్టెంబర్ 17న గుజరాత్లోని పేద కుటుంబంలో జన్మించిన మోదీ స్వశక్తితో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నతమైన స్థానానికి చేరుకున్నారు. 2001లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ రాజీనామాతో ఖాళీ అయిన పీఠాన్ని అధిష్ఠించే అవకాశం దక్కించుకున్న మోదీ ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు. 2012 వరకు తన నేతృత్వంలో గుజరాత్లో 4 సార్లు బీజేపీ ప్రభుత్వాలకు విజయం సాధించి పెట్టారు. ఆ తర్వాత ప్రధానమంత్రి పదవికి మోదీ మినహా మరెవరూ అర్హులు కాదన్న విశ్వాసాన్ని దేశ ప్రజల మనసులో నాటుకునేలా చేశారు.
మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న పెద్ద నోట్ల రద్దు, పాకిస్తాన్ భూభాగాల్లోని ఉగ్రమూకలపై మెరుపుదాడులు, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, కోవిడ్ సమయంలో నిర్ణయాలు, పౌరసత్వ సవరణ చట్టం, అయోధ్యలో రామాలయ నిర్మాణం లాంటి అంశాలపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ అవన్నీ సామాన్య ప్రజల్లో మోదీ ప్రతిష్టను తగ్గించలేకపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన పార్టీని మించి ఎదిగిపోయారన్న భావన కలిగించాయి. అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించారు. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి కూడా ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానం నుంచి విజయం సాధించారు. కాకపోతే మునుపటితో పోలిస్తే ఆధిక్యం మాత్రం తగ్గిపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ పై మోదీ 1,52,500 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014లో ఆప్ అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్ పై 3,71,784 ఓట్ల ఆధిక్యం సాధించిన మోదీ 2019లో దాన్ని 4,79,505 ఓట్లకు పెంచుకున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్ రాయ్ పోటీ చేశారు. ఈసారి కూడా మోదీపై ఆయనే పోటీకి దిగారు. ఐదు 543 సీట్లున్న లోక్సభలో అధికారం చేపట్టాలంటే 272 సీట్లు సాధించాలి. ఎన్డీఏ కూటమి పార్టీలను కలిపి మెజార్టీని దాటడంతో ప్రభుత్వ ఏర్పాటు ఈజీ అయింది. మూడోసారి మోడీ 3.0 సర్కార్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. కౌంటింగ్ సమయంలో ఒక దశలో అధికారం సాధించే మెజార్టీపై కాస్త ఆందోళన కలిగింది. అయినా మళ్లీ కూటమి పుంజుకుంది. జేడీయూ అధినేత నితీష్ కుమార్తో పాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో ఈసారి కీలకమయ్యారు. తొలిసారి విప్లవాత్మక నిర్ణయాలు, రెండోసారి సంచలనాలు, ఇక మూడోసారి మోదీ 3.0 ఎలా ఉండబోతుందోనని దేశ ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కూటమి పార్టీలతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ రాజకీయ మల్టీస్టార్ సినిమా ఎలాంటి హిట్ కొడుతుందో వేచి చూడాలి.